భారీ వర్షాల నేపథ్యంలో కేదార్నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ తీర్థయాత్రలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. హిమాలయ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు జూన్ నుంచి పెరిగిన జీతం అమల్లోకి రానుంది. 11% ఫిట్మెంట్తో జూలై 1 వరకు కొత్త వేతనాలు అందనున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మాత్రం మరింత ఆలస్యం కానుంది. కేసీఆర్ అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తే రేవంత్ 4 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతు బంధు రాహుల్ బంద్గా మారిందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, దండగా 3 గంటల కరెంటు చాలన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవపేతంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమల వీధిలో విహరించారు. కవిత రచనలో రాణించాలనుకునే యువ కవులు నిత్య అధ్యయనంతో అభివృద్ధి సాధించవచ్చని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్ అన్నారు. ఆదివారం సాహిత్య బడి ఇందో జిల్లా కేంద్రంలో డాక్టర్ కౌసర్ల నరేష్ అధ్యక్షతన జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు.